అబ్బా ఏందా ఇది? రౌడీ షీటర్లపై పోలీస్ నజర్ వేసిండంట. ఎక్కడ వేసినావు సార్? ఎక్కడ సార్? పోలీస్ సార్ నజర్ వేసినావా? ఓకే, సౌత్ జరా. వారి అరాచకాలను అరికట్టడంపై కసరత్తు చేస్తుట. రౌడీ షీటర్ల కార్యకలాపాలపై ప్రత్యేకంగా నిఘా పెట్టట. కుటుంబ సభ్యుల ముందే కౌన్సిలింగ్ అంట. కానిస్టేబుల్ ప్రమోద్ హత్యతో డిపార్ట్మెంట్ అలర్ట్ అయింది. రాష్ట్రంలో 6,000 మందిపై రౌడీ హిస్టరీ షీట్లు. పాత బస్తీలో 101 మంది రౌడీ షీటర్లు, 11 గ్యాంగులు, నగరాల నుంచి పల్లెల దాకా భూ కబ్జాలు, సెటిల్మెంట్ చేస్తారు. శబాష్. ఇప్పుడు రౌడీ షీటర్ల పైన నజర్ పెడుతూ సంతోషం, చాలా గొప్ప విషయం. నిన్న అర్ధరాత్రి నుంచి ఒక వార్తని చూస్తాను. ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పనిచేస్తుందా లేదా అనేది నాకు విచిత్రంగా అనిపిస్తుంది రాత్రి నుంచి. ఒక గోరక్షకుడి పైన నిన్న దాడి జరిగింది. దేంతో జరిగింది తెలుసా? టుఫేల్ అన్నది. నిన్న ఒకటి తుపాకీ వేలింది. అది ఎంఐఎం గూండాలు వేల్చిర్రు. ఒకసారి ఇక్కడ గమనించాలి. ఎంఐఎం గూండాలు తుపాకీ వేల్చిరు ఒక గోరక్షకుని పైన. కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీ అధికారం ఉన్న ప్రాంతంలో పోలీసులు రైజ్ అవుతున్నారు. పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చిర్రు. కానీ స్వేచ్ఛ ఎంఐఎం పార్టీకి ఇవ్వలేదా? ఎంఐఎం పార్టీ పైన పోలీసులకు స్వేచ్ఛ ఉన్నదా? ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో ఆ వార్తను కవర్ చేసిన ఒక్క నా కొడుకు రాయలే. ఏం చెప్తానా? ఒక గోరక్షకుని పైన అందరూ హిందువులే. తెల్లారితే దేవుని కాడికి పోతాం, దండం పెడతాం. దేవుడా నేను బాగుండాలి, నా పిల్లం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, అందరం కోరుకుంటాం. కానీ ఈ రాష్ట్రంలో ఒక్క పత్రిక కూడా, ఒక్క నా కొడుకు కూడా, మళ్ళా చెప్తాను, ఒక్క నా కొడుకు కూడా ఒక గోరక్షకుని పైన, ఒక మనిషి పైన, పోనీ ఒక హిందువు పైన ఎంఐఎం పార్టీ గూండాలు గన్నుతోని పేలిస్తే బుల్లెట్ దిగితే ఇది వార్త కాలే ఈ రాష్ట్రంలో. ఇది వార్త కాలే ఈ రాష్ట్ర పోలీసు శాఖకు. అసలు ఎట్లా వచ్చింది గన్ను? వాడు ఎట్లా కాల్చిండు? ఇక్కడనే జరిగిందంటారు మా సరిహద్దులల్లో. మరి అది ఎంతవరకు నిజం? కానీ బాధాకరమైన విషయం అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఒక్కటే హిందువులో పుట్టిరు, మిగతా వాళ్ళందరూ హిందువులో పుట్టలేదేమో అనిపిస్తాను. మరి హిందువులో పుడితే ఈయన హిందువే, ఆయన హిందువే, అందరూ ఏడుకొండల వెంకన్న కాడికి పోయి పొర్రుదండాలు పెడతారు. మరి ఒక గోరక్షకుని పైన దాడి జరిగితే ఒక్కడు రాడా? అసలు పట్టింపు లేదా? అంటే గుడుల పైన దాడి జరిగితే వార్తలు రాయరు, వాళ్ళందరూ మంచోళ్ళు అయిపోతారు. కానీ ఒక్క మసీదు పైన దాడి జరగదు, ఒక్క చర్చి పైన దాడి జరగదు. హిందువులే టార్గెట్ గా చేసుకొని జరుగుతుంది. ఎంఐఎం పార్టీ గుండాలు చేసిన విషయం బయటకు వచ్చింది. బండి సంజయ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులందరూ స్పందించరు. కానీ మనకు దున్నపోతునే నీళ్లు పోసినట్టే ఉంది పేపర్లకు. మన ఎలుగోటు బలిసిరు కొడుకులు బాగా మంది సొమ్ము మేసి కళ్ళు కనిపిస్తలేవు. కళ్ళు నాకేం చండాలంగా వస్తున్నాయి బూతులు. కళ్ళలో కాకులు పొడిచినాయి కొడుకులకు. మరి పోలీస్ శాఖ, హోంశాఖ మంత్రి స్వేచ్ఛ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. ఏది ఒక్కరి పైన ఎఫ్ఐఆర్ నమోదైందా? ఒక్కరిని పట్టుకురా, ఒక్కరిని అరెస్ట్ చేసిర్రా? నాకేం కనపడలే. ప్రాణాపాయ స్థితిలో నుండి యశోద హాస్పిటల్లో ఎంతసేపు బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే పోతురు. వాళ్ళే హిందువులో పుట్టారు, మిగతా కూడా పుట్టలే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన సమస్య కాదు. ఎందుకంటే వాళ్ళకు ఓట్లు కావాలి. ఎవడు పైసలు ఇస్తే వాళ్ళకి ఓటేస్తాం. కాబట్టి మాకు ఎవరి పైన దాడి జరుగుతుంది. నా పిల్లం పైన కొట్టలేక దాడి బుల్లెట్, నా పిల్లల పైన కొట్టలేగా, నా పైన కొట్టలే కదా, నేనైతే సంతోషంగా ఉన్నాగా. ఎవరు వస్తే నాకేది? మరి రేపు నీ ఇంటి పైకి వచ్చినప్పుడు ఎవరు రావాలరా? రేపు నీ ఇంటికి వస్తారు, నీ ఇంటి పైన కూడా బాంబు పేలుస్తారు, నీకు కూడా బుల్లెట్ కొడతారు, నీ పిల్లాన్ని కూడా బుల్లెట్ కొడతారు, నీ పిల్లలు కూడా బుల్లెట్ కొడతారు. అదే ఎంఐఎం గుండాలు కొడతారు. ఆ రోజు కూడా ఇదే లత్కోరు పేపర్లు నడిపే లత్కోరు వాళ్ళందరూ మూసుకొని పంటరు. ఆ రోజు కూడా ఇదే మీడియా అసలు ఎవరు పట్టించుకోరు. మరి నీ బతికేంద్ర? ఐకమత్యమే అది. కలిసి ఉంటే కలదు సుఖం. మరి ఆ సుఖం ఏడా కనిపించలేదు. ఆ కలిసి ఉండడం అసలుకే కనిపించలేదు. ఇదే కాంగ్రెస్ పార్టీ నీతి జాతి. అందుకే మంచిగా గొప్పగా బతారు ఈ రాష్ట్రంలో హిందువులు, చాలా గొప్పగా బతురు. గర్వపడాల విషయం. పోలీసులు నెంబర్ 1 ఓపెన్ చేస్తారు రౌడీ సీట్లు. దమ్ముంటే ఓల్డ్ సిటీ పోయి 4 సెలాన్లు ఓపెన్ చేస్తారు. 4 కరెంటు బిల్లులు కట్టుకున్నారు. అందరికీ సమానమే కదా కాంగ్రెస్ సర్కార్ అంటే. మరి ఓల్డ్ సిటీలో దమ్ము లేదా?
ఆడ మునగాళ్ళు కాదా? ఆడ పోలీస్ సొక్కాలు వేసుకోరా? కాకి సొక్కాలు ఖద్దరు సొక్కాలు అయితేయా? ఆడ వనికి రాదే. అసదుద్దీన్ ఓవైసీ కోసం అవసరమైతే అక్బరుద్దీన్ ఓవైసీ కోసం కొడంగల్ను రాజిత్తా. అసవంటి రోజు ముఖ్యమంత్రి ఉంటే గిసవంటే జరుగుతాయి. మరి గమనించండి, మీకు అర్థమవుతుంది విషయం ఏందనేది. నెక్స్ట్, శబరిమలలో రాష్ట్రపతి ఇరుముడితో వెళ్లి ఆలయంలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు చేశారు. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ప్రధాన పూజారి. అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలకు పోతే అందరూ అయ్యప్ప స్వామి భక్తులు. ఈ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏం లేదు. అబ్బా రాష్ట్రపతి గారు శబరిమలకు వేయరని అయ్యప్ప మాలేసుకుని ప్రతి ఒక్కరు చేతులు పెట్టుకున్నారు. కానీ ఒక గోరక్షకుని పైన దాడి చేస్తే మాత్రం కుయ్యం అనలేరు. ఎందుకంటే ఆయన అయ్యప్ప స్వామి భక్తుడు కాదు కదా. అదే వచ్చింది పరిశాన్. అయ్యప్ప స్వామి పైన మాట్లాడితే బైరి నాగేశ్వరుడు అన్నట్టు బద్దలు వాసింగాలు చెప్తారు. కానీ హిందువుల పైన దాడి చేస్తే మాత్రం కుయ్యం అనరు అయ్యప్ప స్వామి భక్తులు. ఎందుకంటే వాళ్ళు పార్టీకి అండగట్టుకోరు. ఇప్పుడు ఒక ఆయన కాంగ్రెస్ ఉండే, ఒక ఆయన బీఆర్ఎస్ ఉండే, ఇంకో ఆయన ఉండే. ఆడ హిందువులు పనికిరారు. ఈమె పోయింది కాబట్టి అదే వార్త మనకు, అంత మించి మనకు అవసరం లేదు. ఇంకేంది, అయ్యప్పను దర్శించుకున్న తొలి మహిళా ప్రెసిడెంట్ గా రికార్డు కొట్టిందంట. రాష్ట్రపతి ప్రయాణించిన హెలికాప్టర్ స్వల్ప ప్రమాదం వచ్చింది. ఆమె దిగిన వెంటనే కుంగిన చాపరు త్రుటిలో తప్పిన ఆ ముప్పు. ఆమె దిగి పక్క జరిగిపోయినాక ఆ చాపరు కొంచెం కుంగిందా ఎందుకో. మరి వాళ్ళు మనుషులు కలిసి నెట్టేసి ఇదయింది. కొంచెం జస్ట్ మిస్. మరి టైం బాగుంది, నిన్న జరిగింది. అది ఒక వార్త.